పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ జగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్. వెంటాడుతున్న గతం, అర్థం కాని భవితవ్యం. వైఎస్ జగన్ కు హత్య కేసులు చుట్టుముట్టాయా? వేర్వేరు హత్య కేసులైనా ఇబ్బందికరమే. జగన్ కు రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణం. రాజకీయాల్లో రాయలసీమ రాజకీయాల్లో పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ రాజకీయాల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సైలెంట్గా నీట్గా చాప కింద నీళ్ల రాజకీయం చేయడం ఒకటైతే, రెండవది హత్యా రాజకీయాలతో ముడిపడడం. ఈ రెండు కూడా చాలా భయంకరంగానే జరుగుతాయని చెప్పాలి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక మార్కు వేసిన ఉన్నది కడప, అలాగే అనంతపురం జిల్లాలే. ఈ రెండు జిల్లాలో పూర్తిగా ఒక రకమైన బీభత్సమైన వాతావరణం రాజకీయంగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అంటే అటు కడపకు ఇటు అనంతపురానికి ఈ రెండింటికి కూడా ఎప్పటికీ ఒక లింక్ అయితే ఏర్పడి ఉంటుంది. రెండు కూడా ఫ్యాక్షన్ డ్రాప్లో ఉన్న రాజకీయాలనని అక్కడ రాజకీయ వర్గాలు చెప్తాయి. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒకసారి అధికారం కోల్పోయాక అప్పటిదాకా ఉన్నవి కూడా వ్యతిరేకంగా మారతాయి. అలాగే గతంలో చేసిన అన్ని కూడా తవ్వి తీయడానికి, ప్రతిపక్ష నేతల్ని ఇరుకున పెట్టడానికి అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాయి. ఇక ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం అధికార పార్టీలో ఒక వర్గం అటువైపుగా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఈ కామెంట్స్లో కీలకమైనవి పరిటాల సునీత కామెంట్స్. 20 ఏళ్ల క్రితం జరిగిన పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యతో లింక్ ఉందని, ఈ హత్య చేయించింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని ఆమె తాజాగా కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గతంలో జరిగిన హత్య కేసులు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఓవైపు పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యకు కారణం జగన్ ని ఆరోపించడం సంచలనం కలిగించింది. 2 దశాబ్దాల క్రితం జరిగిన హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందని ఆమె చెప్తూ, హంతకులకు జగన్ ప్రోద్బలం ఉందని పరిటాల సునీత తెలిపారు. జగన్ సహకారంతోనే తన భర్త పరిటాల రవి హత్య జరిగిందన్న ఆరోపణతో ఫ్యాన్ పార్టీ కొంత ఉక్కపోతకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిటాల రవి 2005లో హత్యకు గురైతే దాదాపు 2 దశాబ్దాల తర్వాత, అంటే 2025లో పరిటాల సునీత జగన్ ప్రమేయం ఉందని ఆరోపించడం ఏంటంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిటాల రవి హత్య జరిగిన సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హత్యపై సిబిఐ విచారణ కూడా ఆదేశించడానికి సిద్ధమయ్యారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. హత్యపై తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయని, వారు విచారణ జరిపినా అసలు నిజం వెలుగు చూసి ఉండేదని చెప్తున్నారు. కానీ 2 దశాబ్దాల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేస్తున్నారు. అయితే సునీత చేసిన వ్యాఖ్యలు కొంత జగన్తో పాటు పార్టీని కూడా ఇబ్బంది పెట్టేవే. ఇప్పటికే పరిటాలకు వీరాభిమానులున్నారు. ముఖ్యంగా రాయలసీమలో రవి ప్రభావం అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా స్వయంగా సోదరి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అవినాష్ రెడ్డిని దోషిగా చూపుతూ ఆమె ఇచ్చిన ప్రకటనలు పార్టీకి ఇబ్బంది కలిగేలా కనిపిస్తున్నాయి. వైఎస్ వివేక మర్డర్ జరిగి కూడా 6 ఏళ్లు దాటిపోయింది. సిబిఐ విచారణ కూడా చేపట్టింది. అయినా ఇంతవరకు హత్యకు జరిగిన కారణాలను ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ కేసులో కొందరు నిందితులు అరెస్ట్ అయినప్పటికీ అన్ని వేళ్లు జగన్ నివాసం వైపే చూపుతున్నాయి. అవినాష్ రెడ్డిని జగన్ రక్షించడం వల్లనే కేసుల నుంచి తప్పించుకోగలిగారని వైఎస్ షర్మిల పరోక్షంగా విమర్శల్ని ఎక్కుపెట్టడం చర్చనీయాంశమైంది. అవినాష్ రెడ్డి కారణంగా సునీతకు, ఆమె పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంతో పాటు దర్యాప్తు అధికారులను కూడా బెదిరించడం అవినాష్ రెడ్డికి చెల్లుతుందని, అయినా అవినాష్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని వైఎస్ షర్మిల అంటున్నారు. పేరుకు అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించినా పరోక్షంగా జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వివేక హత్య కేసులో జగన్ను ప్రజల ముందు దోషిగా పెట్టే ప్రయత్నం షర్మిల చేస్తుందని ఇట్టే అనుకోవాలి. ఇప్పుడు ఈ 2 హత్య కేసులు జగన్ను చుట్టుముట్టాయని చెప్పాలి. వేర్వేరు హత్య కేసులైనా జగన్కు రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణమనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.